ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో శుభములు ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 147వ కీర్తన 5వ వచనమును మనము చదువుకుందాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ఆరాధించేటువంటి మన ప్రభువు గొప్పవాడైనటువంటి దేవుడు. చాలా సందర్భాలలో మనుషులకు ఉన్నటువంటి సామర్థ్యమును చూసి, వారికి ఉన్నటువంటి తెలివితేటలను చూసి వారిని మనము గొప్పవారిగా పరిగణిస్తూ ఉంటాం. అయితే మన ప్రభువు గొప్పవాడు. ఎందుకు అనంటే ఆయన సర్వాధిపత్యము కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఈ ప్రపంచమును నిర్మాణం చేసినటువంటి సృష్టికర్త కనుక మన ప్రభువు గొప్పవాడు. ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన మహోన్నతమైనటువంటి వాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అధిక శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ భూమి మీద మనందరికి ఉన్నటువంటి శక్తికి పరిమితి ఉంది, కొన్ని హద్దులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క శక్తికి పరిమితి లేదు. కారణం ఏంటి అనంటే ఆయన సమస్తమును చెయ్యగలిగినటువంటి వాడు, సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి వాడు. ఆయన ఉన్నతమైన మహోన్నతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. అందుకే మన ప్రభువుకున్నటువంటి శక్తి ఏంటి అనంటే అపరిమితమైనటువంటి శక్తి. ఆయన అధిక శక్తి కలిగినటువంటి వాడు. ఆయన శక్తికి పరిమితి అంటూ, హద్దులు అంటూ, ఎల్లలు అంటూ ఏవి కూడా లేవు. పాత నిబంధన గ్రంథంలో మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల కొరకు ఎన్నో అద్భుతమైన కార్యములు, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించాడు. ఆ అద్భుతాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నిటిని గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు మన ప్రభువు ఎంత శక్తి కలిగిన వాడో మనం అర్థం చేసుకోగలం. అలాగే క్రొత్త నిబంధనలో మనము చదువుతూ ఉన్నప్పుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తనకున్నటువంటి అపరిమితమైనటువంటి శక్తితో, తనకున్నటువంటి అపరిమితమైనటువంటి బలముతో అనేక మంది రోగగ్రస్తులను ఆయన బాగు చేశారు. ఎంతోమందిని స్వస్థపరిచి ఆరోగ్యమునిచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు జరిగించాడో. ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా, ఆయన అధికమైన శక్తి కలిగినటువంటి దేవుడు కనుక ఈ రోజున నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తి కలిగినటువంటి వాడు. నేను బలహీనునిగా ఉన్నాను, నేను శక్తి లేనటువంటి వ్యక్తిగా ఉన్నాను అని ఒకవేళ నువ్వు కలవరపడుతూ ఉంటే ప్రభువారు నీవు బలహీనముగా ఉన్న సమయంలో ఆయన బలమును ప్రసాదించి ఆయన అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి కార్యములో నీ జీవితంలో ప్రభువారు జరిగిస్తాడు. కనుక గొప్పవాడైనటువంటి దేవుడు, అధిక శక్తి కలిగినటువంటి దేవుడు, మహోన్నతమైన కార్యములో, అద్భుతమైనటువంటి కార్యములో ఈ రోజున మీ జీవితాలలో జరిగించి తన శక్తిని మీకు కనుపరిచి తన బలమును మీ మీద ఉదయింపజేసి తన శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యములో, బలమైనటువంటి కార్యములో ప్రభువు మీ జీవితంలో జరిగించునుగాక.